హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఈరోజు మన టాపిక్ వచ్చి కంటిన్యూషన్ ఆఫ్ స్లీప్ సిరీస్లో స్లీప్ పెరాలసిస్ అండ్ మెడికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్గా స్లీప్ పెరాలసిస్ గురించి మాట్లాడదాం. సో ఈ స్లీప్ పెరాలసిస్నే సైంటిఫికల్గా పారాసోమియా అంటారు. సో లేదా స్లీప్ డిజార్డర్స్ అంటారు. అంటే ఇవి ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే దీన్ని, ఈరోజు మన టాపిక్ కొంచెం డిఫరెంట్గా సూపర్ఫిషియల్ అండ్ సైంటిఫిక్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్లీప్ పెరాలసిస్ ఉన్న వాళ్ళు పడుకొని కళ్ళు తెరిచి కళ్ళగంటం జరుగుద్ది. వాళ్ళ బాడీ మూమెంట్సే ఉండవు, అంటే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఏ మూమెంట్సే ఉండవు. కానీ వాళ్ళని ఎవరో పట్టుకొని లాగుతున్నట్టుగా, వాళ్ళు పరిగెత్తుతున్నట్టు, వాళ్ళ వెనకాల దెయ్యం పెడుతున్నట్టు, లేదా వాళ్ళ భూతం వచ్చి వాళ్ళ పైనే కూర్చున్నట్టు ఇలాంటి కళ్ళన్నీ గంట ఉంటుంది. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆర్ఎం స్లీప్లో, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్లో ఇలాంటి స్లీప్ పెరాలసిస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో చెస్ట్ చాలా బరువుగా ఉండడం, లేదంటే హార్ట్ బీట్ బాగా పెరగడం, బ్రీతింగ్ అనేది బాగా పెరగడం జరుగుతుంది. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. బేసికల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి జరుగుద్ది. 60 to 80% ఆఫ్ పీపుల్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో ఒక రోజన్నా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నిజంగా దెయ్యాల భూతాల గురించి కాదు మనం ఈరోజు మాట్లాడుకోపోయేది. సో దీన్నే స్లీప్ డిజార్డర్స్ అనుకున్నాం కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, వర్క్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు లేదా టెన్షన్స్ ఎక్కువైనప్పుడు, సో చాలామందికి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ కళలు అనేది ఎక్కువ వస్తాయి. లేదంటే ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు, మెడికేషన్ తీసుకున్నప్పుడు దెయ్యాల కళలు అనేది జరుగుద్ది. సో వీటిని పక్కన పెడితే వీటి వల్ల లైఫ్కి పెద్ద హామీ ఏమీ లేదు. అంటే చనిపోయినట్టుగా ఏ స్టడీస్లో కూడా ప్రూవ్ అవ్వలే. ఈ స్లీప్ డిజార్డర్స్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళు సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు మానిటర్ చేయాల్సింది ఏంటి? వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ స్లీప్ ట్రాక్ ఎలా ఉందనేది చూసుకోవాలి. స్లీపింగ్ సైకిల్ అనేది ఒక ట్రాక్ చెక్ చేసుకుంటే దాన్ని బట్టి వీళ్ళ మెడికేషన్ తీసుకోవాలా ఏంటనేది తర్వాత ప్లాన్ చేయొచ్చు. వీళ్ళు స్లీప్ ట్రాక్ ఎలా చేసుకుంటారు? స్లీపింగ్ ట్రాక్ చేసుకునే విధానం, ఫస్ట్ వీళ్ళు 6 to 8 అవర్స్ స్లీప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అది కూడా అన్ఇంటరప్టెడ్ స్లీప్, అంటే డిస్టర్బ్ లేకుండా కంటిన్యూషన్ ఆఫ్ స్లీప్ 6 to 8 అవర్స్ ఉండేలాగా చూసుకోవాలి. దీంతో పాటుగా వాళ్ళ యాక్టివిటీస్ని పైన కూడా మానిటర్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే, సో దే నీడ్ టు డూ ఓన్లీ ఇన్ ద మార్నింగ్స్. ఈవినింగ్ వర్కౌట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ మార్నింగ్ కుదరని పక్షంలో ఈవినింగ్ వర్కౌట్ చేసేటట్టయితే అట్లీస్ట్ పడుకునే టైంకి ఎక్సర్సైజ్కి అట్లీస్ట్ 5 to 6 అవర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ మెయింటైన్ చేసి సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకున్న తర్వాత అప్పటికీ కూడా క్యూర్ అవ్వకపోతే ఏంటనేది ప్లాన్ చేయాలి. కానీ కొంతమందికి చిన్నప్పటి నుంచే ఉంటుంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్లీప్ అనేది డిస్టర్బ్ అవ్వడం, స్లీప్ ఆర్డర్ అనేది ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది ఎక్కువగా పూర్ న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు, మెడికేషన్ ఎప్పుడు తీసుకున్న వాళ్ళు, అలాగే మెంటల్ కండిషన్ సరిగా లేని వాళ్ళు, అంటే బైపోరల్ డిజార్డర్స్ అంటారు కదా. సో వీళ్ళందరికీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేసి మానిటర్ చేసిన తర్వాత అప్పటికి క్యూర్ అవ్వకపోతే నెక్స్ట్ డాక్టర్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు? హార్ట్ రేట్ని చెక్ చేస్తారు, అలాగే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందో చెక్ చేస్తారు, అలాగే బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేస్తున్నారు, బ్రీతింగ్ అనేది చెక్ చేసి దీని తర్వాత ఫోలియో యాంజియోగ్రామ్ అండ్ ఈఎంజీ కూడా తీసుకుంటారు. మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసి ఏ మెడికేషన్ సూట్ అనేది చూస్తారు. బేసికల్గా డాక్టర్స్ అందరూ కూడా ఈ స్లీప్ డిజార్డర్స్కి సోనాతో కానీ యాంబియన్ కానీ ఇలాంటి ఉన్న డ్రగ్స్ ఉన్న మెడికేషనే సజెస్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ ప్రాబ్లం రాకుండా అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందే మీరు సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటి? ఈ స్లీప్ డిజార్డర్స్ని అవాయిడ్ చేయాలంటే బేసిక్ మీరు ఏమేం చేయాలంటే, ఫస్ట్ మీరు గుడ్ న్యూట్రిషన్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ అనేది ఈవినింగ్ అవాయిడ్ చేయండి పూర్తిగా. లేదు ఎర్లీగా చేసేయండి, లేదంటే 100% ద బెస్ట్ ఐడియా ఏంటంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం. దీంతో పాటుగా బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే దానిలో కార్బ్స్ ఉండేలాగా చూసుకోండి. ఎస్పెషల్లీ నైట్ టైం క్వాలిటీ ఆఫ్ కార్బ్స్ని మీరు కన్జ్యూమ్ చేయాలి. మీకు ఈ స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయి కాబట్టి మీ బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ పెరగాలంటే, మెలటోనిన్ పెరగడానికి మీరు తీసుకోవాల్సిన ఫుడ్స్ మెయిన్లీ ఏంటంటే మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ,
అంటే కార్డ్ అవ్వచ్చు, యోగట్ అవ్వచ్చు, మీ కంఫర్ట్ని బట్టి మిల్క్ ప్రోడక్ట్స్ని మీరు ఈవినింగ్ టైం అంటే నైట్ టైం 100% మీరు తీసుకోవచ్చు. దీంతో పాటుగా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి, లేదా విటమిన్ డి ఫుడ్స్ని తీసుకోండి. దీనివల్ల నిద్ర అనేది, డీప్ స్లీప్ అనేది బాగా జరుగుద్ది. అంతేకాకుండా ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే స్టెరాయిడ్స్, అలాగే బీటా యాక్టివేటర్స్, డైయూరిటిక్స్ అండ్ కెఫీన్, హై కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్, నయోసిన్ లాంటివి 100% మీరు అవాయిడ్ చేయాలి. ఇవి కనుక తీసుకుంటే ఈవినింగ్ టైము లేదా నైట్ టైము ఈ స్లీప్ డిజార్డర్స్ అనేది చేంజ్ అయిపోతే బ్రెయిన్లో వేవ్స్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యి మీకు స్లీప్ ప్యాటర్న్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. సో మీకు ఇలాంటి టాపిక్స్ కానీ, ఎటువంటి టాపిక్స్ కానీ ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ మీకు కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ యూ గైస్, సీ యూ సూన్.